బెంగుళూరు రాను రాను పాకిస్తాన్ కంటే ఘోరంగా తయారైపోతుంది. తండ్రి అప్పు తీర్చలేదని కూతుర్ని మానభంగం చేసిన రవికుమార్ అనే వడ్డీ వ్యాపారి మాదనాయగహళ్ళి అనే ప్రాంతంలో రవికుమార్ అనే వడ్డీ వ్యాపారి ఒక అతనికి 70,000 అప్పు ఇచ్చాడు. అతను ఎంతో కష్టపడి అక్కడ ఇక్కడ వేరే చోట అప్పు చేసి మరీ 40,000 అప్పు చెల్లించి మిగతా 30,000 ప్లస్ వడ్డీ తర్వాత ఇస్తాను అని చెప్పాడు. కొన్ని కారణాంతరాల వల్ల, వ్యక్తిగత సమస్యల వల్ల ఇవ్వడం లేట్ అయ్యింది. అప్పుడు ఈ వడ్డీ వ్యాపారి రవికుమార్ ప్రతిరోజు లేదా వారానికి ఒకసారి ఆ అప్పు తీసుకున్న వాళ్ళ ఇంటికి వెళ్ళి డబ్బులు ఇవ్వు అని సావగొట్టేవాడు, టార్చర్ చేసేవాడు. ఒకరోజు ఇలాగే అప్పు అడగడానికి ఇంటికి వెళ్తే ఇంట్లో ఎవరు లేరు కానీ అప్పు తీసుకున్న అతని కూతురు ఉంది. అప్పు నువ్వు తీర్చు లేదా నా కోరిక తీర్చు అని వేధించాడు. బలవంతంగా ఆమెపై మానభంగం చేశాడు. తలుచుకుంటూనే ఒళ్ళు గగురుపాటుకి గురవుతుంది. ఇంతటి నీచులు పాకిస్తాన్లో కూడా ఉండరేమో. తండ్రి చేసిన అప్పు తీర్చలేదని కూతుర్ని మానభంగం చేశాడు ఈ వడ్డీ వ్యాపారి. ఇప్పుడు కోర్టులో కేసు ఫైల్ అయింది. ఏం జరుగుతుందో చూడాలి. ఇంతకు మించిన దారుణాలు కర్ణాటక రాష్ట్రంలో చాలా జరుగుతున్నాయి. ఇలాంటి వార్తలు మీకు కావాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.